ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతి రామానుజాయ నమః. రోహిణి గారికి అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి, మా వారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం. కాంచీపురంలోని దివ్య దేశాలలో చివరిది తిరుపుట్కుషి. రాఘవ పెరుమాళ్, చక్రవర్తి తిరుమగనార్, తిరుమంగై ఆళ్వార్ల మంగళాశాసనం. జటాయు పుష్కరిణి. స్వామి వీతిరుంద తిరుకోళంలో దర్శనమిస్తారు. విజయకోటి విమానం. ప్రాకారానికి ఎడమవైపు ఆండాళ్ తాయార్ల సన్నిధి ఉంటుంది. స్వామి కుడి శ్రీహస్తం అభయముద్రలో, ఎడమ శ్రీహస్తం ఆహ్వాన ముద్రలో ఉంటారు. తిరువిడవిందై పాసురాలలో తిరుమంగై ఆళ్వార్ల మంగళాశాసనం. పుట్కుషి. పుల్ అంటే పక్షి, కుషి అంటే అంతిమ సంస్కారం. అలా అంతిమ సంస్కారం చేసిన ప్రదేశం తిరుపుట్కుషి. జటాయు మహారాజర్ని రామచంద్రుడు అంతిమ సంస్కారం అంటే బ్రహ్మ మీద సంస్కారం చేసిన ఆస్థానం. మోక్షాన్ని ఇచ్చిన ప్రదేశం ఈ తిరుపుట్కుషి. రామచంద్రుడికి అందరూ మంగళాశాసనం చేసిన వారే. బాగున్న సమయంలో, కానీ అంతిమ సమయంలో కూడా, ప్రాణం పోతున్న సమయంలో కూడా రామచంద్రుడికి మంగళాశాసనం చేసిన వారు ఎవరు అంటే మన జటాయు మహారాజర్. ఆయుష్మన్ అని మంగళాశాసనం చేశారు రామచంద్రుడికి. పక్షికి బలం ఎక్కడ ఉంటుంది అంటే రెక్కలలోనే. చివరి సమయం వరకు రావణాసురుడితో పోరాడుతూనే ఉన్నారు మన జటాయు మహారాజర్. సీతమ్మని రక్షిస్తూనే ఉన్నారు. సీతమ్మ రావణాసురుడిలో ఆకాశ మార్గంలో తీసుకువెళుతూ ఉండగా దశరథుడు కోడలని, రామచంద్రుడు ఇల్లాలని, జనక చక్రవర్తి కూతురిని అనగానే ఈ మాటలు జటాయు మహారాజర్ విన్నారట. జటాయు మహారాజర్, దశరథ చక్రవర్తి వీరిద్దరూ స్నేహితులు. అయ్యో, నా స్నేహితుడి కోడలికి ఇంత కష్టమా? రావణాసురుడు తీసుకువెళుతున్నాడా అని రావణాసురుడితో యుద్ధం చేస్తున్నారు జటాయు మహారాజర్. చాలా వరకు చంద్రహాసం అనే ఖడ్గంతో రావణాసురుడు జటాయు మహారాజర్ రెక్కలను నరికివేశాడు. సీతమ్మను రక్షించలేకపోయానే అనే బాధతో కింద పడినారు. రామచంద్రుడి రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సీతమ్మ వైభవం చెప్పడం కోసంగా చివరి సమయం వరకు రామచంద్రుడు వేంచేశారు, మంగళాశాసనం చేశారు, సీతమ్మ జాడ చెప్పారు. వెంటనే రామచంద్రుడు గచ్చలోకాన్ అనుత్తమం, నేనే కనుక సత్యవాక్య పరిపాలకుడనే అయితే ఈ జటాయు మహారాజర్ వైకుంఠాన్ని అలంకరించుగాక అని. జటాయు మహారాజర్ వైకుంఠాన్ని అలంకరించారు. నేను అయోధ్యకు వెళ్ళవచ్చును, సీతమ్మ తిరిగి వస్తుందేమో, కానీ జటాయు మళ్ళీ తిరిగి రాదు కదా అని బాధపడుతూనే ఉన్నారు రామచంద్రుడు. ఈ దివ్యదేశంలో విజయ రాఘవ పెరుమాళ్లతో పాటు ఇద్దరు తాయార్లు వేంచేసి ఉన్నారు. పుళ్ళంబూదం గుడిలో కూడా జటాయు మహారాజాన్ని కటాక్షించిన ఆస్థానమే. అక్కడ తాయార్లతో వేంచేసి ఉన్నారు స్వామి. కుడివైపు భూమాదేవి, ఎడమవైపు శ్రీదేవితో వేంచేసి ఉన్నారు. కానీ ఇక్కడ తాయార్లతోనే వేంచేసి ఉన్నారు. కానీ అంతిమ సంస్కారం చేసే స్థలము కాబట్టి ఆ అగ్ని దగ్గర ఉండలేక తాయార్లు 2 అడుగులు వెనక్కిగా వేసి ఉంటారట. పెరుమాళ్ళు ముందుకుగా ఉంటారు. కొంచెం తల పక్కకి ఇలా, ఆ సెగ తగిలితే ఇలా పక్కకి పెడతాం అలా ఉంటారు. ఇద్దరు తాయార్లు 2 అడుగులు వెనక్కిగా వేంచేసి ఉంటారు. ఇప్పుడు పెరుమాళ్ళకి శ్రీదేవి తాయార్లు, ఎడమవైపు భూమాదేవి ఉంటారు. కానీ జటాయుకి మోక్షమిచ్చే త్వరలో తాయార్లు ఇద్దరు అటు ఇటుగా మారిపోతారట. ఇలా ఇక్కడ తప్ప ఎక్కడా దర్శనం ఇవ్వరు. జటాయు పుష్కరిణి. ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేస్తే సకల వ్యాధులు పోతాయట. మరకతవల్లి తాయార్లు ప్రసిద్ధమైన తాయార్లు ఈ దివ్యదేశ తాయార్లు. ఎందుకు అంటే సంతానం లేని వారికి ఈ జటాయు తీర్థంలో స్నానము చేసి రాత్రి కడుపున పెసలు కట్టుకొని పడుకొని 3 రోజుల తర్వాత ఆ పెసలు మొలక వస్తే సంతానం కలుగుతుంది అని ఇక్కడ ఐతిహ్యం. నమ్మాళ్వార్లు కొండపెండీర్ పక్కల్లో బిడ్డలు వద్దు అని అన్నారు. నల్ల కోట్పాటు ఉలగంగల్లో పిల్లలు కావాలి అన్నారు. ఎలాంటి సంతానం కావాలి? పెరుమాళ్ళు ఆళ్వార్ ఆచార్యులకు కైంకర్యం చేసే సంతానం కావాలి. అలా పుత్రభాగ్యం కటాక్షించే తాయార్లు ఈ మరకతవల్లి తాయార్లు. ఇక్కడ తాయార్లు వరత్తపైర్ ముళైక్క వైక్కుం మరకతవల్లి తాయార్లు అని తిరునామం తాయార్లకి. ఇక్కడ కీలుగుర్రం అంటారు. అంటే స్వామివారికి బ్రహ్మోత్సవాలలో
8వ రోజు అశ్వవాహనం ఉంటుంది. కీలుని అమర్స్తారు. కీలుగుర్రం అంటారు. మామూలు వాహనం కన్నా కూడా ఈ వాహనం హుషారుగా పరిగెడుతుందట. ఈ వాహనాన్ని తయారు చేసిన వడ్రంగికి విజయరాఘవ పెరుమాళ్ళంటే చాలా ఈడు. ఇతర దివ్య దేశాల వాళ్ళు అడిగినా వెళ్లకుండా ఇక్కడే ఉన్నారట. అటువంటి ఈ వడ్రంగి అంటే పెరుమాళ్ళకు కూడా చాలా ప్రీతి. ప్రతి సంవత్సరం అశ్వవాహనం రోజున ఆ వడ్రంగి ఇంటికి వెళ్ళి పెరుమాళ్లే కటాక్షిస్తారట. ఇక్కడ నంబిళ్ళయ్య గారి శిష్యులు అనేక వ్యాఖ్యానాలు కూడా కటాక్షించారు. పిన్ బజిగియ పెరుమాళ్ జీయర్ వారు అవతరించిన ఆస్థానం ఈ తిరుప్పుట్కుషి. పిన్ అజుగియ పెరుమాళ్ జీయర్ నంబిళ్ళ గారు నీరాడి వస్తుంటే వారు వీపి మీద ఉన్న ఆ శ్వేద బిందువులు ముత్యాలులాగా కనపడి ముత్యాల అంగితో ఆచార్యులకు కైంకర్యం చేయాలని ఆలవట్టం కైంకర్యం చేసిన వారు ఈ పిన్ బజియ పెరుమాళ్ జీయర్. నంబిళ్ళ గారి వెనక సౌందర్యాన్ని చూస్తూ అందుకని పిన్ బజిగే పెరుమాళ్ జీయర్ అని తిరునామం. వారు అవతరించిన ప్రదేశం ఈ తిరుప్పుట్కుషి. రంగనాథుడికి ఆచార్యులు, పూర్వాచార్యులు చివరివారు పంక్తి పావన ఆచార్యులు సార్వభౌములైన స్వామి మనవాళ మామునిగల్ ఈ తిరుప్పుట్కుషిలోనే ఉండి కాలక్షేపాన్ని కటాక్షించారు. శ్రీశైలేశ దయాపాత్రం అవతారికకు ముందుగా ఇక్కడ కాలక్షేపాన్ని అనుగ్రహించారు. పెరియ పెరుమాళ్ళు అప్పటికే ఆదిశేషుడిని అనుగ్రహించలేదు కదా, అందుకుగా మనవాళ మాముని ఇక్కడ ఆదిశేషుడు లేకుండా మనకి దర్శనమిస్తారు. ఇళయ్యాళ్వార్ అంటే మన రామానుజుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించకముందు ఇళయ్యాళ్వార్ యాదవ ప్రకాశుల గోష్ఠిలో ఉండి యాదవ ప్రకాశును అనుగ్రహించగా అద్వైత సిద్ధాంతాన్ని రామానుజుల వారు అంటే మన ఇళయ్యాళ్వార్లు విన్న ఆస్థానం ఈ తిరుప్పుట్కుషి. వేదాంత దేశికర్ ఇదంతా తాయారుల సన్నిధి. వేదాంత దేశికర్ మనవాడ మామూలిగలు రామానుజులు.